కష్టపడి సార్ నేను ఏమంటున్నా అంటే అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, సో ఎంపీగా మిమ్మల్ని ఖచ్చితంగా భువనగిరి నుంచి బరిలోకి దించుతాము అనేటువంటి ఒక హామీ ఏమైనా పార్టీ మీకు ఇచ్చిందా అనేది నా ప్రశ్న. జాయిన్ అయినప్పుడే చెప్పారు, నడ్డా గారు జాయిన్ అయినప్పుడే మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా డాక్టర్ సాబ్ అంటే నేను చెప్పిన ఎంపీగానే ఉంది కదా సార్, లెట్ మీ స్టే లైక్ దట్ అని చెప్పారు. ఓకే, సో ఎంపీ ఫిక్స్. సో ఏం చెప్తారు సార్, ఓవరాల్గా 20 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏ అనిపిస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీగా, ఏం చెప్తారు? ప్రజాపాలన అని నడుస్తుంది, ప్రజాపాలనే కదా అది, కాలయాపన పాలన. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు వేయడానికి ఏం అడ్డం వచ్చింది చెప్పండి, చెప్పండి మీరే ఆన్సర్. కానీ 5 ఎకరాలు 10 ఎకరాలలో మాత్రమే ఏదని అది పాలసీ డిసిషన్ తీసుకోవాలి కదా. నువ్వు మేనిఫెస్టోలో చెప్పావా అట్లా? చెప్పావా? నేను 5 ఎకరాలకే ఇస్తాను చెప్పావు, మేము అడిగినాం, మేము డిమాండ్ చేసినాం, మా పార్టీలో మేము డిమాండ్ చేసాం, మేము 5 ఎకరాల బదులు మీకు ఎంఎస్పీ ఎక్కువ ఇస్తామని చెప్పాను. సరేనా? ఎందుకంటే ఎంఎస్పీ ఇస్తే నిజమైనటువంటి రైతుకు లబ్ధి అవుతుంది, లేకుంటే భూమి ఉన్నోడికే లబ్ధి అవుతుంది కదా. అదే మేము మొదటి నుంచి బతుకుంటున్నాం కదా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సార్ మనము 100 ఎకరాలు ఉన్నోడికి ఏంది, అసలు గుంట భూమిలో ఉన్నోడికి మనం ఏం చేయట్లే కదా. 100 ఎకరాలు బూర్ నర్సగౌడ్ లాంటి డాక్టర్ లాంటి వాడికి, లేకుంటే ఇండస్ట్రియలిస్ట్కు వాళ్ళకి ఎందుకు సార్? ఇప్పుడు ప్రతి సంవత్సరం 14,000 కోట్లు ఉంటే దాదాపు 5 నుంచి 6,000 కోట్లు వీళ్ళకే పోతున్నాయి కదా. అది చాలా దుర్మార్గం కదా. నేను వ్యతిరేకించింది దాని కొరకే. అరే చాలామంది పేదోళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సొంతగా సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒక కెమెరా, ఒక మైకు, ఒక కంప్యూటరు పెట్టుకొని కదా మీరు పనిచేసేది. ఓవరాల్గా 3 to 4 lakhs మినిమం బడ్జెట్, అంటే చిన్న టైపు కెమెరా పెట్టుకుంటే నీకు ఒక 5 లక్షలు నీకు ఇస్తే నువ్వు లైఫ్ సెటిల్ అవుతాయిగా. ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు, నేను చెప్పిన ఇట్లా సార్ 2 లక్షలు ఇవ్వండి, అల్ట్రా మోడర్న్ ఒకటి వస్తాడు. ఇవాళ పెళ్ళిళ్ళు, చావు, చచ్చినా కూడా ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడికి, పొలిటీషియన్స్కు, ఇండస్ట్రియలిస్ట్కు, రాజకీయ నాయకులకు 1000 కోట్లు ఉన్నోడికి ఇస్తే ఏం లాభం? నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు యశోదల, 300 ఎకరాలు ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. ఆయన కార్డియాలజిస్ట్. అన్న ఈ కార్డియాలజీ ఏందో పొద్దున్న నుంచి పొద్దున కాక నా పని, నాకు 30 లక్షలు వస్తుంది అన్న. అది క్రిమినల్ వేస్ట్ కదా. ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు కదా. అందుకొరకే కేసీఆర్ పోయింటారు, చెప్తే వినలేదు. ప్రజల వ్యతిరేకతనే కేసీఆర్ ఓటమి కారణం అంటారు. అయితే అంతటే కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. కేసీఆర్ నేను పార్టీలో ఉన్నప్పుడే చెప్పేది, మీ టీవీలో ముందు చెప్పిన, ప్రజా వ్యతిరేకత నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ అగెన్స్ట్ ద గవర్నెన్స్. అంటే పరిపాలన చేసే విధానం మీద వ్యతిరేకత, పరిపాలన మీద కాదు. అదే నేను అడిగా, నువ్వు సెక్రటరీ కట్టుకొని దాన్ని 100 మంది పోలీసులు పెట్టేసి దాన్ని బ్యారికేడ్ లాగా ఏదో అదేమన్నా హీస్ట్లా ఏదో గోల్డ్ గిల్డ్ పెట్టి దాచిన సెంటర్ లాగా పెడితే అదేమన్నా మైండ్ ఉందా అసలు? సెక్రటరీ అరే ఎంపీ ఎమ్మెల్యేలకు నీకు లేకుంటే, అరే నేను రాజకీయాలు లేనప్పుడు ఫోన్ చేసేసి పోయేది. అందుకొరకే దిగిపోయినారు. ఈ కాంగ్రెస్ కన్నా 6 గ్యారెంటీలు సాధ్యమవుతారా? ప్రజా వ్యతిరేకత నుంచి వీళ్ళేమన్నా తప్పుకునే అవకాశం సాధ్యం కాదు. అంతిమంగా బీజేపీ వస్తేనే బంగారు తెలంగాణ అవుతుంది. ఇక ఆయనేమో ఇతర తెలంగాణ చేసిండ్రు, ఈయనేమో అల్యూమినియం తెలంగాణ ఇల్లు చేస్తారు, అంత మించి ఏం లేదు. సో కానీ ఎన్ని మెజార్టీ ఆఫ్ సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది సార్ పార్లమెంట్ ఎన్నికలు? మా అమిత్ షా గారు 10 టార్గెట్ పెట్టారు. నా దృష్టిలో అయితే 12కు మించే వస్తాయని అనుకుంటున్నాను. ఇంకా ఫేస్ వాల్యూ ఉన్న క్యాండిడేట్స్ ఇంకొస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ వ్యక్తులకు టికెట్లు రాలేదు. సో పార్లమెంట్లో కూడా అటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను, ఏ పార్టీ అయినా కూడా పార్టీతో పాటు ఫేస్ వాల్యూ కూడా ఉన్న క్యాండిడేట్ కావాలి. అంతే క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మా బీజేపీలో గెలిచిన వాళ్ళు రాజాసింగ్కు అంతో ఇంతో ఆయనకు ఓన్ ఫేస్ వాల్యూ ఉంది. మా వెంకటరమణారెడ్డి ఒకటేనే గెలవలే, 10 ఏళ్ళు అక్కడ ఉండి పని చేసుకుంటా తిరిగిండు. మా సూర్యనారాయణ ధన్పాల్స్ ఎవరికి తెలియదు, ఈ ఆఫీసులు ఎప్పుడు కనిపించలే, చూసిర్రా? చూడలే. 24 గంటలు క్షేత్రస్థాయిలో పనిచేసిండు. చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. సరే మా అగ్రనాయకులు పోయిందంటే వివిధ కారణాలతో, డబ్బుతో పోయిండ్రు. కానీ సోనియా గాంధీని ప్రధానంగా తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి పోటీ చేస్తే ఏమైనా మీ బీజేపీ పైన ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? పాపం ఆమె బలిపరీక్ష చేస్తున్నారని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే సరే సోనియా గాంధీ పట్ల మాకు అంతో ఇంతో అభిమానం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడుగా ఆమెను బలిపశు చేయొద్దని కోరుకుంటున్నాను. వస్తే పర్వాలేదు వాళ్ళ పార్టీ డిసిషన్, కానీ ఎందుకంటే వాతావరణం అంతా చక్కగా ఏం లేదు అనుకున్నట్లు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈ కాలయాపన, పాములు, దళిత మన రైతు బంధు ఇవ్వకపోవటం ఇవన్నీ బేరేజ్ వేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏం చెప్తారు సార్ చివరిగా భువనగిరి పార్లమెంటు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి, ఈ సందర్భంలో ఏం చెప్తారు? నేను భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. నా రిపోర్ట్ కార్డు మీ అందరికీ తెలుసు. నా రిపోర్ట్ కార్డు నేను ఖచ్చితంగా ఎక్కడైనా ఏ వేదిక మీద కూడా నా యొక్క 5 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి అభివృద్ధి పనులు తీసుకొచ్చాను. నా తర్వాత వచ్చినటువంటి ఎంపీ గురించి మీరు బేరేజ్ వేసుకోండి. శాంపుల్గా ఒక చిన్న ప్రాజెక్ట్ కానీ చిన్న నిధులు తెచ్చారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వస్తున్నారు. ఈరోజు బీజేపీ నుంచి నాలాంటి వాడు భువనగిరి నుంచి ఎంపీగా సెలెక్ట్ అయితే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది. నేను ఎంపీగా గెలిస్తే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సంపద పెరుగుతుంది. అందుకొరకు మీరు విచక్షణతో ఆలోచించి బీజేపీ పార్టీకి కమలం గుర్తుకు ఓటేయండి. ఇది మొత్తం మీద భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా నేను ఉంటా. గతంలో నాకు ఇక మా బీజేపీ అధిష్టానం కూడా పెద్దలంతా కూడా హామీ ఇచ్చారు. ఇక ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి గట్టి ధీమానైతే బూరనరసింహ గౌడ్ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.